Hi students, very good morning all of you. So indefinite integration lo one of the major part ivalu discuss cheyabothunam, that is integration by using partial fractions. So partial fraction base cheskoni integration ela cheyochu. Last classes lo previous classes lo discussed different kinds of types. ఈ మోడల్ వస్తే వాట్ ఈస్ ద సబ్స్టిట్యూషన్ ఇలాంటి చేసాం. ఈ క్లాస్ లో పర్టికులర్ గా మనం పార్షియల్ ఫ్రాక్షన్ యూజ్ చేసి ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ హౌ టు సాల్వ్. సి జస్ట్ ఒక పార్షియల్ ఫ్రాక్షన్ సంబంధించి ఒక బ్రీఫ్, జస్ట్ విత్ ఇన్ 5 minutes ఐ విల్ కంప్లీట్ ద ఎంటైర్ పార్షియల్ ఫ్రాక్షన్. అంటే వన్ బిగ్ ఫ్రాక్షన్ ని వి హావ్ టు స్ప్లిట్ ఇంటూ సమ్ స్మాల్ ఫ్రాక్షన్స్, దట్ ఈస్ కాల్డ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. సో ఇందులో ఫస్ట్ కైండ్ ఏంటంటే, సపోజ్ x plus 1 by x minus 1 into x plus 2. This is one kind. And another kind, x plus 1 by x minus 1 whole square of x plus 2. And third one, x plus 1 by x minus 1 of x square plus 2 dx. This is the integration. Just partial fractions గురించి చెప్తాను. జస్ట్ స్మాల్ మూమెంట్ అయిపోతుంది. అండ్ ఫోర్త్ కైండ్, x plus 1 by x minus 1 into x square plus 2 whole square. ఫస్ట్ ఈ 4 kinds చూద్దాం. ఈ 4 kinds లో you observe what you observe here in these 4 kinds. Among 4, in each and every fraction, న్యూమరేటర్ పవర్ ఈజ్ లెస్ దాన్ ద డిగ్రీ ఆఫ్ ది డినామినేటర్. అంటే న్యూమరేటర్ కొన్న పవర్ ఎంత ఉంది, ఇక్కడ x, ఇక్కడ మల్టిప్లై చేస్తే x స్క్వేర్, ఇక్కడ x క్యూబ్, ఇట్ ఈస్ ఆల్సో x క్యూబ్, ఇట్ ఈస్ x టు ది పవర్ ఆఫ్ 5. సో ఈ 4 ఫ్రాక్షన్స్ లో డినామినేటర్ యొక్క పవర్, అంటే పవర్ మీన్స్ x పవర్, ద ఎక్స్పోనెంట్ ఆఫ్ x ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ది న్యూమరేటర్ x పవర్. ఓకే, ద ఎక్స్పోనెంట్ ఇన్ ద న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ ద డినామినేటర్ ఎక్స్పోనెంట్. ఓకేనా, అంటే డినామినేటర్ పవర్ ఎక్కువ ఉంది, న్యూమరేటర్ పవర్ అనేది తక్కువ ఉంది. సో ఇలాంటి 4 కేసెస్ లో ఎలా ఉన్నా కానీ హౌ టు సాల్వ్ దిస్ ఈస్ ఫస్ట్ యూ సీ, దిస్ ఈస్ కాల్డ్ లీనియర్. దిస్ ఈస్ లీనియర్, x minus 1 x plus 2 లీనియర్. ఓకే, వీటన్ని కేసెస్ లో ఫస్ట్ పాయింట్ నేను గుర్తుపెట్టుకోండి, న్యూమరేటర్ డిగ్రీ ఈజ్ లెస్ దాన్ ద డిగ్రీ ఆఫ్ ద డినామినేటర్, లేదా డిగ్రీ ఆఫ్ ద డినామినేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ద డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్. ఈ కేసులో, ఈ 4 కేసెస్ లో ఫస్ట్ ఈ 4 లో సేమ్ న్యూమరేటర్ డిగ్రీ తక్కువ ఉంది, డినామినేటర్ డిగ్రీ ఎక్కువ ఉంది. ఇలా 4 కేసెస్ ఉన్నప్పుడు ఇందులో 4 కైండ్స్ ఉంటాయి. ఫస్ట్ దిస్ ఈస్ కాల్డ్ లీనియర్. డినామినేటర్, న్యూమరేటర్ గురించి మర్చిపోండి, న్యూమరేటర్ డిగ్రీ తక్కువ అనుకున్నాం, దేర్ ఇట్స్ ద మ్యాటర్ ఫర్ దట్. నౌ యు సీ ద డినామినేటర్ ఇట్ ఈస్ లీనియర్. ఓకే, ఈ లీనియర్ లో నాన్ రిపీటెడ్ అంటాం, అంటే x minus 1 ఓన్లీ, x plus 2 only but not repeated. అదే ఇక్కడ చూడండి, x minus 1 whole square కదా. So this is called a non-repeated linear factors. If the denominator contains non-repeated linear factors ఉంటే, ఎన్ని non-repeated linear factors ఉన్నాయో we have to do like this. అన్ని fractions వస్తాయి. So a by x minus 1 plus b by x plus 2. Okay, now how to solve this? You see here లీనియర్ ఫ్యాక్టర్ ఉన్నాయి, బట్ ఇట్ ఈస్ రిపీటెడ్, అంటే స్క్వేర్, అంటే 2 times రిపీటెడ్. సో వీ హ్యావ్ టు రైట్ లైక్ a by x minus 1 plus b by x minus 1 whole square plus c by x plus 2. సో ఇక్కడ సపోజ్ ఇది x క్యూబ్ ఉంది అనుకోండి, a by x minus 1 b by x minus 1 whole square c by x minus 1 whole to the power of 3. నెక్స్ట్ ఇంకా లీనియర్ ఉంటుంది. ఓకేనా, నౌ థర్డ్ మోడల్, దిస్ ఈజ్ అనదర్. ఇక్కడ రిపీటెడ్ కాదు, దిస్ ఈస్ లీనియర్, దిస్ ఈస్ క్వాడ్రాటిక్ విచ్ ఈస్ ఇర్రెడ్యూసిబుల్. ఇర్రెడ్యూసిబుల్ అంటే we can't split into another. సపోజ్ ఇక్కడ x square minus 4 అనుకోండి, we can split into x plus 2 into x minus 2. But here is x plus x square plus 2. We can't reducible into linear factors. In such type of case, అంటే ఇంటర్నల్ గా x square ఉంటే, because it is linear, we have to write a by x minus 1. ఇక్కడ పవర్ లో 2 ఉంది, ఇది వేరు ఇది వేరు. ఇక్కడ హోల్ స్క్వేర్, ఇది x స్క్వేర్ ప్లస్ 2 ఇలా ఉంటే we have to add bx plus c by x స్క్వేర్ ప్లస్ 2. ఓకే, అంటే ఇంటర్నల్ గా పవర్ ఉంటే, ఇర్రెడ్యూసిబుల్ ఉంటే we have to write like this. ఇర్రెడ్యూసిబుల్ ఉండి రిపీట్ అయితే, రిపీట్ ఎప్పుడైనా కానీ ఒకటే ప్రొసీజర్.
So this is linear kabatti a by x minus 1. This is repeated, but internal ga x square undi. So we have to write bx plus c by x square plus 2 plus dx plus e by x square plus 2 whole square. So these are the four kinds. ఈ ఫోర్ కైండ్స్ లో స్పెషాలిటీ ఏంటి, కామన్ పాయింట్ ఏంటి, న్యూమరేటర్ డిగ్రీ ఈజ్ లెస్ దాన్ ద డిగ్రీ ఆఫ్ ద డినామినేటర్. న్యూమరేటర్ డిగ్రీ తక్కువ ఉంది, డినామినేటర్ పవరే ఎక్కువ ఉంది ఉన్నప్పుడు ఇలా ఫోర్ కైండ్స్ అంటాం. దిస్ ఈస్ లీనియర్ ఫ్యాక్టర్స్. నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ ఉంటే ఎన్ని లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అన్ని మోడల్లో స్ప్లిట్ చేసుకోండి. ఒకవేళ రిపీటెడ్ ఉంటే వాట్ యూ హ్యావ్ టు డూ, ఇఫ్ ద రిపీటెడ్ ఈజ్ లైక్ దిస్, ఏంటిది లీనియర్ ఫ్యాక్టర్ లో రిపీటెడ్ ఉంటాయి. So x minus 1, x minus 1 whole square, and the remaining is just as c by x plus 2. Now it is irreducible quadratic, irreducible. So we have to write a by x minus 1 because it is linear, it is irreducible. So ikkada x square ochindi kabatti we have to add bx plus c. Okay, malli repeat aithe edi repeat aithe linear repeat ayindi anukondi a by x minus just constant raskuntam. Irreducible repeat ayindi kabatti dx plus e by x square plus 2 whole square. వీటన్నిటిలో ప్రొసీజర్ ఇస్ సేమ్. ఓకే, ఇంకొక టూ కైండ్స్ ఉన్నాయి. ఈ ఫోర్ కైండ్స్ ఏంటి, న్యూమరేటర్ డిగ్రీ ఈజ్ లెస్ దాన్ ద డిగ్రీ ఆఫ్ ద డినామినేటర్. నెక్స్ట్ ఇంకొక టూ ఫ్రాక్షన్స్ ఉన్నాయి, టూ మోడల్స్. వన్ ఈస్ అనదర్ మోడల్ ఏంటంటే న్యూమరేటర్ డిగ్రీ అండ్ డినామినేటర్ డిగ్రీ సేమ్ ఉంటే, సపోజ్ x స్క్వేర్ ప్లస్ 2 బై 2x స్క్వేర్ మైనస్ 1 2x minus 1 of x plus 3. How to? It is reducible into two linear factors. It is x square plus 2 by 2x minus 1 of x minus 3. Here what is the condition? Here you see the denominator power 2x square and the numerator power is also x square. Here and there numerator and denominator degree both are having the same degree. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే just the coefficient of the highest power, here the coefficient of x square is 1 and the denominator x square coefficient is 2, 1 by 2. Okay, numerator highest power coefficient by denominator highest power coefficient, because both are equal, numerator and denominator having the equal degree. That's why we have to write like this, the coefficient of highest power in the numerator, the coefficient of highest power in the denominator, plus the procedure is same. Here is the two linear factors, so we have to write a by 2x minus 1 plus b by x plus 3. Now the last and final one, if the degree of the numerator is greater than that of the denominator, so that means let us suppose x power 4 by x minus 1 into x plus 2. How to do this one? Here the numerator power x power 4 and denominator power is x square, so that's why here the numerator power is greater than that of the denominator power. So for this kind, first you have to divide with x power 4. X power 4 you have to divide with x square plus x minus 2, the division. Then after that quotient plus remainder by x minus 1 of x plus 2. That is quotient plus remainder. Of course remainder, if you divide with x power 4 with x square minus x plus 2, you will get quotient plus remainder by like this. Okay, of course this is of the form of among these four. Now we can split into a by x minus 1 plus b by x plus 2. So these are the 6 kinds in partial fraction. This is total partial fractions topic. Okay, I will explain one more time, just within a minute. ఒకసారి చూడండి, తర్వాత స్క్రీన్ షాట్ తీసుకుందాం. Partial fractions, so we are having two types of fractions. What might be the fraction? One is numerator power is less than the degree of the numerator degree is less than the degree of the denominator. దీనిలో 4 types. ఈ రెండింటిని కలిపి ఒకటే. If the numerator degree denominator degree equal, numerator degree is greater than the denominator degree. First you have to know this one. వీటిలో లీనియర్ ఫ్యాక్టర్స్ ఎన్నైతే ఉన్నాయో, ఎన్ని లీనియర్ ఫ్యాక్టర్స్ ఉంటే we have to split into that number of fractions. Okay, now coming to if repetitions are allowed, if repetitions are there and the x minus 1 whole square, so repetition x minus 1 whole square ante we have to split into two fractions. Repetition whole cube undanukondi 3 times రాస్తారు, x minus 1 whole square, x minus 1 whole cube. అలా కాకుండా ఇంటర్నల్ గా స్క్వేర్ ఉంటే we have to split into two fractions. One is just like bx plus c by
దట్ ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్. దీనికి కూడా రిపిటేషన్స్ ఉంటే ఇది పరిస్థితి. నెక్స్ట్ ఇదేంటి, ఈక్వల్ పవర్స్ ఉంటాయి. ఈక్వల్ పవర్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే హైయెస్ట్ పవర్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్, దాని కోఎఫిషియంట్ 1, ఇక్కడ డినామినేటర్ హైయెస్ట్ పవర్ ఎంత 2x స్క్వేర్, దాని కోఎఫిషియంట్ 2. ఇక రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఎలా ఉంటే అలా చేసుకుంటాం. నెక్స్ట్ x పవర్ 4 by x minus 1 plus x minus 1 into x plus 2. First you have to divide. Divide చేస్తే you will get quotient and remainder. Quotient plus remainder by x minus 1 into x plus 2. This remainder by x minus 1 into x plus 2 definitely of the form of among these four. Okay? Then you have to split like this. These are the 6 kinds. How to find a and b ante just I will explain. Take a screenshot. So I think the partial fraction topic is successfully complete. I think so. How to find these a and b values? I will discuss it. How to find these values of a and b? Ante simple step ante just to take LCM and equate the numerators. There is the matter. Okay? ఇక్కడ LCM కనుక్కోండి. న్యూమరేటర్ ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి. వాట్ అబౌట్ ద న్యూమరేటర్ హియర్? a of x plus 2 plus b of x minus 1 is equal to what about the numerator here? X plus 1. Okay? Here the numerator is x plus 1 and here the numerator is a of x plus 2 plus b of x minus 1. Okay? Equating the coefficients. అన్ని నేర్చుకోవాలి. షార్ట్ కట్ ఉంది కదా అనకండి. షార్ట్ కట్ కావాలి, ప్రొసీజర్ కూడా కావాలి. ఎందుకంటే ఈ మోడల్స్ కి ప్రొసీజర్ తెలియకపోతే వి కాంట్ గో ఫర్దర్. ఓకే, నౌ x is equal to -2. ఇక్కడ ఉన్న వాల్యూ ఒక వాల్యూ 0 అవుతుంది. ఎలా 0 అనుకోవచ్చు? put x is equal to -2, you will get this value will be 0. if x is equal to -2, -2 plus 1, that is -1, this will be 0. since x is equal to -2 minus 1, that is 3, minus 3. Now b is equal to 1 by 3. Okay? ఇంకా షార్ట్ కట్ కూడా అది కూడా డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ we have to find the value of b. అంటే b దగ్గర ఉన్న వాల్యూ let it be 0. అంటే 0 అవ్వాలంటే x is equal to 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. x is equal to 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 plus 1, 2 is equal to 1 సబ్స్టిట్యూట్ చేస్తే a into 3. Now a is equal to 2 by 3. Okay? This is the way to find a and b or c ఏదైనా సరే సబ్స్టిట్యూట్ చేసుకో. ఇలాంటి ప్రాబ్లమ్స్ లో మనం x స్క్వేర్ is equal to -2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో మస్ట్ అండ్ షుడ్ గా క్రాస్ మల్టిప్లై చేసి కోఎఫిషియంట్స్ కంపేర్ చేయాల్సి. ఓకే, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఐ విల్ డిస్కస్ విత్ యూ. మీకు ఇంకా దీని గురించి ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ కావాలనుకుంటే నేను నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. మీకు పార్షియల్ ఫ్రాక్షన్స్ కంప్లీట్ గా ఒక 45 minutes లో మొత్తం అన్ని మోడల్స్ డిస్కస్ చేసిన వీడియో ఉంది, అది చూడండి. ఆల్రెడీ మీకు టాపిక్ అయిపోయింది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. ఓకే, సో ఇంకా మీకు కావాలంటే నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, చూడండి. పార్షియల్ ఫ్రాక్షన్స్ అండ్ ప్లేలిస్ట్ లో చూడండి ఉంటుంది. ఓకే, నౌ మన ఆబ్జెక్టివ్ పర్పస్ లో ఏబి వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎంత ఓకే కదా. సో ఇప్పుడు ఇదే ప్రాబ్లం మనకి ఇంటెగ్రేషన్ వచ్చారనుకో. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ. dx. హౌ టు ఫైండ్ ఏ అండ్ బి? ఆఫ్ కోర్స్ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఏ వాల్యూ కావాలనుకుంటే ఒకసారి చెప్తాను చూడండి. x plus 1 by x minus 1 of x plus 2 is equal to a by x minus 1 plus b by x plus 2. Okay, if you want to find the value of a, let it be 0. of course denominator 0 అవ్వకూడదు కదా, అది షార్ట్ కట్ కాబట్టి మీరు ఇలాంటి లాజిక్స్ అని మర్చిపోకూడదు. మ్యాజిక్ డేట్ ఉంటే జస్ట్ x minus 1 is equal to 0 అంటే x is equal to 1. x is equal to 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1 plus 1 2 by ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి 0 వచ్చింది ఇచ్చి మీరు చెప్పింది రాంగ్ అనుకోకూడదు. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయకూడదు. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 2 by x is equal to 1 సబ్స్టిట్యూట్ చేసాను 1 plus 2. సో దట్ ఈస్ 2 by 3. సో a value is equal to 2 by 3. Now how to find b? b డినామినేటర్ ఏమో చూడండి, x plus 2. సో x is 0 అవ్వాలంటే డినామినేటర్ 0, x plus 2 అంటే x is equal to -2.
సో x is equal to minus 2 ఈ ఫ్రాక్షన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే you will get the value of b. సో x is equal to minus 2 సబ్స్టిట్యూట్ చేయండి, minus 2 plus 1 minus 1 by minus 2 minus 1 minus ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే డినామినేటర్ 0 అయిపోతుంది. సో b value is nothing but b value is equal to 1 by 3. ఓకే, ఇది ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకే, అయితే ప్రాబ్లమ్స్ చాలా లెంతీగా ఉంటాయి, చాలా డిఫరెంట్ కైండ్స్ లో ఉంటాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దోస్ ప్రాబ్లమ్స్ ఆల్సో. సో ఇది the way to find the values of a and b. Okay, if x is equal to 1, a is equal to 1 plus 1 by 1 plus 2, that is 2 by 3. If x is equal to minus 2, b is equal to minus 2 plus 1 by minus 2 minus 1, that is 1 by 2. Now integration అందరికీ తెలుసు, a into log mod x minus 1, b into log mod x plus. ఇంటిగ్రేషన్ జస్ట్ ఒక స్టెప్, ఏవి వాల్యూస్ కనుక్కోవడమే ప్రాబ్లం. ఇంటిగ్రేషన్ డైరెక్ట్ గా రాసేయచ్చు, a into this is of the form 1 by x. So a is nothing but 2 by 3 of log mod x minus 1 plus 1 by 3 of log mod x minus. ఏ ఉందో అయిపోయింది అనుకోవద్దు, ఇందులో చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లెందీగా ఉంటాయి. 2 పేజీలు కూడా పడుతుంది ఒక సొల్యూషన్. ఓకే, అయితే కొన్నిసార్లు మీరు పార్షియల్ ఫ్రాక్షన్ చేయాలా. ఇప్పుడు సపోజ్ ఈ క్వశ్చన్ అనుకోండి, లెట్ us see 1 by x of x plus 1 dx, అదే x square plus 1, x square plus x అని ఇచ్చారు. దీనికి పార్షియల్ ఫ్రాక్షన్ చేసి కనుక్కోవచ్చు, a by x plus b by x. బట్ దానికన్నా కొంత ఒకసారి బ్రెయిన్ వాడండి, ఇంకా సింపుల్ అయిపోతుంది. సో ఇది a by x ఇలా కనుక్కుంటాం. ఫస్ట్ పార్షియల్ ఫ్రాక్షన్ తో మాట్లాడుతాం. a కనుక్కోవాలంటే జస్ట్ x, వాట్ అబౌట్ ద డినామినేటర్ x. సో యు టేక్ x is equal to 0. సో ఇఫ్ x is equal to 0, a is equal to, ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేయకూడదు x ప్లస్ లో. సో 0 plus 1, that is equal to 1. x is equal to minus 1. b value కావాలంటే x is equal to minus 1. So you substitute minus 1. b is equal to 1 by minus 1. That is minus 1. Now 1 by x minus 1 by x plus 1 dx. మనం చేసింది కరెక్టో కాదో కూడా వెరిఫై చేసుకోవచ్చు. జస్ట్ టు టేక్ LCM of this one, x of x plus 1. So x plus 1 minus x, that is 1. Okay, అంటే ఈ ఫ్రాక్షన్ ఈక్వల్ అవ్వాలి. Now what about the answer? Log x minus log mod x plus 1, that is log mod x by x plus 1 plus a constant. ఇదే ప్రాబ్లం బెటర్ మీరు ఏం చేస్తారంటే, ప్రతిసారి ఇలా ఏబీ వాల్యూస్ కనుక్కోకుండా ఒకసారి కొద్దిగా వాడండి. సో ఇంటిగ్రల్ 1 by x of x plus 1 ఉన్నప్పుడు కొద్దిగా ఆలోచించండి. డినామినేటర్ అలా ఇంతకుముందు కూడా మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పారు, డినామినేటర్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇంటిగ్రేషన్. సో యు అబ్జర్వ్ ద డినామినేటర్ x into x plus 1, న్యూమరేటర్ 1 ఉంది. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ దిస్ వన్ యాజ్ x plus 1 minus x రాసుకోవచ్చు. సో డైరెక్ట్ గా మీకు పార్షియల్ ఫ్రాక్షన్ వచ్చేస్తుంది. లేదు నాకు పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనుకుంటే యూ కెన్ డూ లైక్ దిస్. సో x of x plus 1, that is 1 by x minus 1 by x plus 1 dx. The answer is log mod x by x plus 1 plus a constants. Okay, ఇప్పుడు మనం లెంగ్తీ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. అయిపోయిన వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ట్రై చేయండి మీరు. ఇంటిగ్రల్ 1 minus cos x by cos x into 1 plus cos x. Integral 1 minus cos x by cos x of 1 plus cos x dx. cos x plus లో x పెట్టేసుకోండి, నో ప్రాబ్లం, నథింగ్ టు వరీ. మనకు తెలియనప్పుడు 1 plus x by x of 1 plus x, 1 minus x. పార్షియల్ ఫ్రాక్షన్ అప్లై చేస్తే నో ప్రాబ్లం. a by x plus b by 1 plus x.
put x is equal to 0. Put x is equal to 0. 1 by a is equal to 1. And if x is equal to minus 1, x is equal to minus 1, substitute 1 minus of minus 1. 2 by minus 1. So that is minus 2. So simply that is a by cos x plus b by 1 plus cos x. That is, what is a here? 1 by cos x. What is b? Minus 2 by 1 plus cos x dx. ఒకసారి వెరిఫై చేసుకోండి మనం చేసింది కరెక్ట్ కదా. వాట్ అబౌట్ ద ఎల్సిఎం? cos x of 1 plus cos x. న్యూమరేటర్ 1 plus cos x minus 2 cos x. సో 1 minus cos x బై this one. ఓకే, సో అక్కడ x ఉంది కదా, cos x ని t అనుకోవటం లేదు, ఇక్కడ జస్ట్ cos x ప్లస్ లో x అనుకున్నాను. Now this integral 1 by cos x, that is secant x dx, minus 2 into 1 plus cos x means 2 cos square x by 2. So 2 gets cancelled. So log mod secant x plus tan x minus the secant square x by 2. Secant square x by 2 అంటే tan x by 2 by 1 by 2 అంటే 2 plus a constant x. లేదు, పార్షియల్ ఫ్రాక్షన్స్ గుర్తులేదు, మోడల్ ఐడియా రాలేదు. ఈ ప్రాబ్లం ఎలా చేయొచ్చు అంటే కొద్దిగా ఇంటిగ్రల్ 1 మైనస్ కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఆఫ్ 1 ప్లస్ కాస్ ఎక్స్. హౌ టు సాల్వ్ దిస్ వన్? జస్ట్ యూ అబ్జర్వ్ ద డినామినేటర్. డినామినేటర్ ఏమిటి చూడండి, 1 ప్లస్ కాస్ ఎక్స్ ఉంది. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ 2 మైనస్ ఆఫ్ 1 ప్లస్ కాస్ ఎక్స్. 2 మైనస్ ఆఫ్ 1 ప్లస్ కాస్ ఎక్స్. 2 మైనస్ 1 1. సో మైనస్ కాస్ ఎక్స్. సాటిస్ఫైయింగ్ కదా? Now you split into two fractions. That is, one is 2 by cos x of 1 plus cos x minus 1 by cos x dx. మళ్ళీ ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్ వచ్చింది కదండి, అఫ్ కోర్స్. సో 2 ఆఫ్ ఇందాక చెప్పాను మోడల్ ఎలా చేయాలి. డినామినేటర్ లో 1 ప్లస్ ఎక్స్ ఎక్స్ ఉంది అంటే 1 ప్లస్ కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ బై cos x of 1 plus cos x. Minus, so this is 2 by cos x dx minus 2 by 1 plus cos x dx minus 1 by cos x dx. Of course, 2 by cos x minus 1 by cos x, and that is 1 by cos x dx minus 2 by 1 plus cos x dx. So same. You have the same change. The procedure is same. So ఈ ప్రాబ్లం ఎందుకు చెప్పానంటే ఇక్కడ cos x ఉంది కదా కంగారు పడదు, దాన్ని ఏదో t అనుకోవాలి. ఏదో cos x ఉన్నా x స్క్వేర్ ఉన్నా పార్షియల్ ఫ్రాక్షన్ చేయడం ఈజీ. అంటే ఐ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ లైక్ దట్. సపోజ్ ప్రాబ్లం ఎలా ఇచ్చారు, ఇంటిగ్రల్ x స్క్వేర్ బై x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 4. ఇప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ అంత లెంగ్తీ అనుకుంటారు ప్రాబ్లం. ఏంటి ఆ మిస్టేక్ ఏంటంటే మనం ఏం చెప్పాం, డినామినేటర్ లో x స్క్వేర్ ప్లస్ 2 ఇలాంటివి ఉంటే ax ప్లస్ b తీసుకోమన్నాం కదా అని డౌట్ వస్తుంది. ax ప్లస్ b బై x స్క్వేర్ ప్లస్ 2 రాసుకోమన్నాం కదా. అఫ్ కోర్స్ కరెక్టే, కానీ న్యూమరేటర్ లో x స్క్వేర్ ఉంది, డినామినేటర్ లో x స్క్వేర్. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లం కి జస్ట్ టు టేక్ x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు t అంటే x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు t అనుకోండి. మనం డెరివేటివ్ చేయట్లేదు, న్యూమరేటర్ లో అన్ని చోట్ల x స్క్వేర్ కనబడుతుంది కాబట్టి x square is equal to t. Now the question will be t by t plus 1 into t plus 4. Now it is a by t
t plus 1 plus b by t plus 4. Okay, split into two fractions. How to find the value of a? T is equal to a substitute చేసుకోవాలి చెప్పండి, minus 1 substitute చేస్తే minus 1 by minus 1 plus 4. So that is equal to minus 1 by t is equal to minus 4 substitute. Now b is equal to minus 4 substitute చేస్తే minus 4 by minus 4 plus 1, that is minus 4 by 3. Sorry, plus 4 by minus 4 by minus 3 kada, 4 by 3. So this is a, that is minus 1 by 3 by x square plus 1 dx plus integral of 4 by 3 by x square plus 4. మీరు చేసింది కరెక్ట్ కాదంటే వెరీ సింపుల్ గా మీరు కావాలంటే ఎల్సిఎం కనుక్కొని చూసుకోండి. న్యూమరేటర్ ఏమొస్తుంది, minus 1 by 3 of x square plus 4 plus 4 by 3 of x square plus 1. ఎల్సిఎం అంతే కదా, ఎల్సిఎం కనుక్కుంటే న్యూమరేటర్. ఇక్కడ x square ఎంత వచ్చింది చూడండి, minus 1 by 3. దిస్ ఈస్ plus 4 by 3. Minus 1 by 3 plus 4 by 3 means 3 by 3, that is 1 x square. So 1 x square. What about the constant? Here is minus 4 by 3, here is plus 4 by 3, cancel. So same. Okay? Now what about the answer for this? So minus 1 by 3 of integral dx by x square plus 1 plus 4 by 3 of dx by x square plus 2 square. Now minus 1 by 3 of log mod, sorry, 1 by x square plus 1 అంటే tan inverse x kada. Now it is 1 minus 1 by 3 of tan inverse x plus 4 by 3 of 1 by a square plus x square, 1 by a tan inverse of x by 2. So the final answer is minus 1 by 3 tan inverse x plus 2 by 3 tan inverse of x by 2 plus a constant. కొద్దిగా లెంగ్తీ ప్రాబ్లమ్స్ మాట్లాడు. ఈ వరకు ఎంసెట్ టైపు, మనకి ఐపీ టైప్, అడ్వాన్స్ టైప్ లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి వీటి పార్షియల్ ఫ్రాక్షన్స్ మీద డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వన్, ఇంటెగ్రల్ sin x by sin 4x dx. Already last class I discussed sin x by sin 2x, sin x by sin 3x also. Okay, sin x by sin 4x. How to solve this question? This is integral sin x by, you can write 2 into sin 2x into cos 2x. Now again sin x by 2 into sin 2x. Again you can write 2 sin x cos x into cos 2x dx. So from which the sin x cancel. Now 1 by 4 into dx by cos x into cos 2x. Cos 2x అంటే అలాగే రాద్దాం, cos 2x, cos x into cos 2x. Next, how to do this integration? చాలా మంది అక్కడ ఏమనుకుంటారంటే, సో దిస్ ఈజ్ ఒక 2 ఇక్కడ రాసేసుకుందాం సింపుల్ గా. సో ఇట్ విల్ బి 2 cos x into cos 2x, 2 cos a cos b. 2 cos a cos b means cos of a plus b plus cos of a minus b. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ అంతే, అలా ప్రాబ్లం వదిలేటంటే. సో ఏం రాదు ఇక్కడ నుంచి స్టెప్, ఎందుకంటే డినామినేటర్ ఎప్పుడు కూడా మనకి సింగిల్ టర్మ్ ఉంటేనే ప్రాబ్లం చేయగలం. ఇక్కడ డినామినేటర్ కంటైన్స్ 2 టర్మ్స్, న్యూమరేటర్ స్ప్లిట్ చేయొచ్చా? నో ఛాన్స్. సో ఇలాంటప్పుడు జస్ట్ ఇది కొద్దిగా లెంగ్తీ క్వశ్చన్, చాలా అడ్వాన్స్ క్వశ్చన్. ఓకేనా? ఇదారు డౌట్ లేదు ఎవరికి? నౌ అంటే పార్షియల్ ఫ్రాక్షన్ బేస్ చేసుకుని అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఎలా ఇస్తారు చూడండి. నా ఈ క్వశ్చన్ చూద్దాం. ఐఎమ్ గోయింగ్ టు రైట్ లైక్ దిస్ 1 by 4 of cos x dx by cos square x into cos 2x. అంటే న్యూమరేటర్ ని డినామినేటర్ ని cos x తో మల్టిప్లై చేశాను.
Enduku? If the numerator is in terms of cos, denominator should be in terms of sin. So sin x ని అనుకుంటే cos x అయిపోతుంది. So here is cos square x and here is cos 2x. Both you can write in terms of sin. అంతే కదా? So 1/4 of cos x dx by cos square x means 1 minus sin square x. This is 1 minus 2 sin square x dx. 2 sin square x dx. Okay? So it's very simple. Very simple and అయిపోయింది అనుకుంటుంది. కానీ చాలా లెంగ్తీ క్వశ్చన్. So sin x is equal to t. That is 1/4 into dt by 1 minus t square into 1 minus 2t square. So now it as a partial fractions model of it. So this can be written as pakkana cheddam. So 1 by 1 minus t square ante 1 plus t into 1 minus t and 1 minus 2t square. Of course దీని కూడా కావాలంటే 1 minus root 2t into 1 plus root 2t రాయొచ్చు, but it root లో ఉన్నాయి కాబట్టి it takes some time. So better you write like this one. Now a by 1 minus t, b by 1 plus t plus cx plus d, because it is 2t square. Of course we can split into two linear factors, but cx plus d రాసుకుంటే ఇక్కడ రూట్ ఉంది కాబట్టి better you write like this, no problem. cx plus d by 1 minus 2t square. Now what about the LCM? Here the numerator is 1. What about the numerator there? A of 1 plus t, a of 1 plus t into 1 minus 2t square. 1 minus 2t square plus b of 1 minus t into 1 minus 2t square plus cx plus d of 1 minus t into 1 plus t. So we can write 1 minus t square. Now put t is equal to 1. Of course t is equal to 1, t is equal to minus 1 substitute, we will get the values of a and b. So t is equal to 1 substitute చేసాం అనుకోండి. 1 substitute చేస్తే that is 1 is equal to a into 2 into minus 1. This all will becomes 0. So a is equal to minus 1 by 2. If t is equal to minus 1, now 1 is equal, t is equal to minus 1 substitute చేస్తే these first and last terms becomes 0, because t is minus 1 and it is 0. ఇది కూడా 0. t square minus 1 whole square 1 కదా. So b of minus 1 substitute చేసాం కాబట్టి 1 minus of minus 1 2 1 minus 2 again it is minus 1. So of course b value is also minus 1 by 2. Then how to find the value of c? C value కనుక్కుంటే just you have to compare the coefficients on both the sides. Okay? Compare the coefficients. ఏ coefficients కంపేర్ చేద్దాం అనేది మీరు ఆలోచించండి ఒకసారి. బెటర్ కాన్స్టెంట్ చేద్దామా? ఎందుకు t cube coefficients కంపేర్ చేద్దాం. t cube coefficients కంపేర్. t cube. What is t cube coefficients on left hand side? It is 0. Here t cube coefficient is minus 2t cube, that is minus 2a, and here is plus 2b. Alright? Plus 2b. And here minus c. C x రాసాను ఇక్కడ ct. ct plus d. Here is also ct. The t లో ఉంది కదా. Now c minus ct. Now c is equal to minus 2a. What is a? Minus 1 by 2 plus 2b. What is b? That is also minus 1 by 2. So that is 2 gets cancelled. This is 1 and this will be minus 1. Now c becomes 0. C becomes 0. No problem. C value is equal to 0. Then ఇంకొక coefficient compare చేద్దాం. ఇక్కడ d కూడా కావాలి కదా మనకి. So how to find d? So constant compare చేద్దాం. Constant. Here is constant is 1 and here the constant is a and here is b and there the constant is just nothing but d. So d is equal to 1 minus a minus b. Now d is equal to 1 minus a, that is plus 1 by 2 plus 1 by 2, that is equal to 2. So d is equal to, now 1 by 4 into dt by 1 minus t into 1 plus t into 1 minus 2t square is equal to 1 by 4 into a minus 1 by 2 by
1 minus t plus minus 1 by 2 by 1 plus t ct c అంటే 0 కాబట్టి ఓన్లీ d plus 2 by 1 minus 2t square. The problem. Okay. Now it becomes 1 by 4 of, what about its integration? Minus log minus 1 by 8 minus 1 by 8 log mod 1 minus t, and this is also minus 1 by 8 log mod 1 plus t. ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ వస్తుంది చూడండి జాగ్రత్త, ఇక్కడ మైనస్ 1 by 8 టీ ముందు మైనస్ ఉంది కదా కోఎఫిషియంట్ రాసేటప్పుడు, సో ఇట్ బికమ్స్ ప్లస్ ప్లస్ 1 by 2 into dt by 1 square minus root 2t whole square. Now it is 1 by 8 into log of 1 minus t by 1 plus t plus 1 by 2 into, this is of the form 1 by a square minus x square, 1 by 2a. అలాగే రూట్ 2 కూడా ఒకటి రాయాలి మర్చిపోవద్దు, ఇక్కడ రూట్ 2 కోఎఫిషియంట్ ఉంది కదా, t కోఎఫిషియంట్, log mod 1 plus root t by 1 minus root t plus a constant c. c or constant ఉందంటే k అని రాసుకోండి, where t is sin x, where t is equal to sin x. So this is the solution. మెసేజ్ ఏం లేదు సార్. ఓకే Okay, let us go with another question. ఈ ప్రాబ్లం ట్రై చేయండి లోపల బోర్డ్ ఏరియా చేసినప్పుడు ట్రై సెల్ఫ్ క్వశ్చన్. ఇంటెగ్రల్ sin x dx by sin x minus sin 2x, sin x minus sin 2x. sin x minus sin 2x. ప్రాబ్లం చూడగానే మనకి అది పార్షియల్ ఫ్రాక్షన్ తెలియదు మనకి. Now that is sin x minus sin 2x dx by sin x of sin x minus sin 2x means 2 sin x cos x.
Now that is dx by sin x of 1 minus 2 cos x dx. ఇప్పుడు అలా స్ప్లిట్ చేస్తుంది. ఇక్కడ డిఫరెంట్ డైరెక్ట్ ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్ స్ప్లిట్ చేయలేదు బికాజ్ వన్ ఈజ్ sin x అండ్ అనదర్ వన్ ఈజ్ 1 minus 2 cos x అంటే 1 by x into 1 minus 2 అంటే we can't split into two fractions. So both things should be sin or both things should be cos, then only we have to apply partial fractions. So in that just previous model discuss చేసినట్టే బెటర్ ఏం చేద్దాం దీన్ని sin square x sin x by sin square x అంటాం. sin x by sin square x of 1 minus 2 cos x dx. Now numerator sin x ఉంది కాబట్టి denominator we can convert into cos. Now the problem becomes sin x dx by 1 minus cos square x of 1 minus 2 cos x. Now it is very simple. Put cos x is equal to t. Of course don't forget minus. Sin x dx is equal to minus t. So that is minus dt by 1 minus t square into 1 minus 2t. Now that is dt by minus separate chestadu no problem minus t square minus 1 and rasi ledha 2t minus 1 choice is yours. So 1 minus 2t. Now that is dt by we can write t plus 1 of t minus 1 into 1 minus 2t. So we are having three fractions a by t plus 1, b by t plus t minus 1 and plus c by 1 minus 2. Then directly చేసేస్తున్నాను. We find the values of these. So that is a into log mod t plus 1 plus b into log mod t minus 1 and here minus 1 by 2 of log mod 1 minus 2t plus a constant k. How to find ABC values మీకు తెలుసు. t is equal to minus 1 substitute చేసుకొని you will get the value of a. t is equal to plus 1 you will get the value of b. t is equal to 1 by 2 then you will get the value of c. Okay. ఇక్కడ t అంటే మీరు sin x cos x రాసుకోండి. I will give one more question also. Integral dx by x into integral log e to the base ex log e to the base e square x log e to the base e cube x by x dx. Okay. Now you see logarithm को denominator తీసుకొచ్చారు. Now we can write that is dx by x into log of ex to the base e log of e square x to the base e log of e cube x to the base e dx. అంటే denominator రాయడం వల్ల బేస్ చేంజ్ చేయొచ్చు. e by ex కాస్త ex by e రాశారు. Okay. Now that is dx by x into you can write log ex base e అంటే you can write log e plus log x. Of course base is e and here you can write log of e square plus log x log of e cube plus log x. Now it becomes dx by x into 1 plus x 2 plus x 3 plus x. The base e kada e base e kada. Now you can split into partial fractions. Sir, x log x kadide 3 plus log x and t put. So dx by x into 1 plus log x 2 plus log x 3 plus log x.
dx r plus okay. Now put log x is equal to t, 1 by x dx is equal to dt. Now the question reduces to dt by 1 plus t, 2 plus t, 3 plus t. Now you can split into 3 fractions, a by 1 plus t, b by 2 plus t, c by 3 plus t dt. You can easily find the values of a, b, c. Now the answer is a into log mod 1 plus t. Integration only one step చూడండి, ఇంటిగ్రేషన్ ఒక స్టెప్. ఈ ప్రాబ్లం ఇందాక చేసిన ప్రాబ్లంలో ఇంటిగ్రేషన్ చాలా లెంథీ. ప్లస్ b into log mod 2 plus t plus c into log mod 3 plus t plus a constant k. So ABC values we can find out. ఏముందండి, చాలా ఈజీగా ఉంది, జస్ట్ ఒక స్టెప్పే కదా ఇంటిగ్రేషన్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఐ విల్ డిస్కస్ వన్ మోర్ అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లం. అది ఎలా ఉంటుంది, ఇంటిగ్రేషన్ మీద ఎలా డిపెండ్ అవుతుంది అనేది చూద్దాం. This is very important question. I am going to say 1 by x cube plus 1. 1 by x cube plus 1 dx. I think ఇది ఐపీలో కూడా ఉందేమో, నాకు గుర్తులేదు. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్, చాలా లెంథీ క్వశ్చన్. జస్ట్ ట్రై. ఇప్పటివరకు మనం చేసిన ప్రాబ్లమ్స్లో ఇంటెగ్రేషన్ ఒక స్టెప్ ఉందేమో, బట్ ఇక్కడ ఇంటెగ్రేషనే చాలా ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. 1 by x cube plus 1. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మనం చేసిన మాక్సిమం ఏ బై ప్లస్ బి బై అని వచ్చింది. ఇది కొద్దిగా డిఫరెంట్ క్వశ్చన్ కూడా. చాలా మంది ఏమనుకుంటారంటే ఏబీసీ వాల్యూస్ ఏమో తర్వాత కనుక్కోవచ్చు అనుకుంటారు, నేను వదిలేసాను కదండి. కానీ ఎగ్జామ్లో ఏ ఇంటూ ఇంటెగ్రేషన్ చేసి వాళ్ళు వేస్తారు, ప్లస్ బి ఇంటూ ఇంటెగ్రేషన్ చేసి వాళ్ళు వేస్తారు, సి ఇంటూ. సో ఏబీసీ వాల్యూస్ కనుక్కోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ 1 by x plus 1 into x square minus x plus 1 dx. A cube plus b cube formula, a plus b, a square minus ab plus b square. Now how to resolve it into two fractions? So you see, this can be written as a by x plus 1 and this will be bx plus c by x square minus x plus 1. This is irreducible linear factors. But we have to write like that. So పక్కన ఈ ప్రాబ్లం చేద్దాం. So 1 is equal to a of x square minus x plus 1 plus bx plus c of x plus 1. Just to put x is equal to minus 1. What we will get here? 1 is equal to a of minus 1 substitute చేస్తే 1 plus 1 plus 1. So a is equal to 1 by 3. Okay na? X is equal to 1 substitute. Next x square coefficients compare చేద్దాం. X square coefficients
What about the x square quotient here? 0. Here a and there b. Now b is nothing but minus a, that is minus 1 by 3. Now you better you take constants. So constant and 1 is equal to a plus c. Now c is equal to 1 minus a, that is 2 by 3. మీకు పార్షియల్ ఫ్రాక్షన్స్ ఐడియా ఉంది, లేకపోతే ఒక 45 minutes లోనే టోటల్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఒక వీడియో చేసి యూట్యూబ్ పెట్టాను, చూడండి మీకు కావాలంటే. ఓకే, బట్ పార్షియల్ ఫ్రాక్షన్ రాకుండా ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఏమీ చేయండి. లేదా ఫస్ట్ లో వీడియో మళ్ళీ ఒకసారి ప్లే చేసుకుని ఫస్ట్ లో 5 minutes చెప్పాను దీని గురించి, అదన్నా చూడండి. నౌ ద క్వశ్చన్ రెడ్యూసెస్ a by what is a there? 1 by 3y x plus 1 dx plus bx plus c. What is bx plus c? b means minus 1 by 3x plus c means 2 by 3 by x square minus x plus 1 dx. Now 1 by 3 into 1 by x plus 1 dx plus ఇక్కడ 1 by 3 బయట రాసేస్తాను, ఇందులో minus x plus 2 by x square minus x plus 1 dx. ఇది అందరూ చేసేస్తారు కదా, మ్యాటర్ కాదు. దీని ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్, 1 by 3 into log mod x plus 1. What about this one? దీని పరిస్థితి ఏంటి? Anybody can guess this one? This is just like of the form px plus q by ax square plus bx plus c. So partial fractions లో type involved in problem. సో ఇంటిగ్రేషన్ నేర్చుకోవాలంటే టైప్స్ రావాల్సిందే, పార్షియల్ ఫ్రాక్షన్స్ కూడా రావాల్సిందే. సో పార్షియల్ ఫ్రాక్షన్ టాపిక్ ని డోంట్ నెగ్లెక్ట్ ద టాపిక్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ ఇన్ ఇంటిగ్రేషన్. ఈ మోడల్ ఎలా ఉంది ఐడియా ఉంది కదా మీకు? హౌ టు సాల్వ్ దిస్ వన్, దిస్ టైప్ ఎలా సాల్వ్ చేస్తాం? px plus q is equal to l into derivative of d by dx of ax square plus bx plus c plus a constant m. ఓకే, అది చేద్దాం. సపరేట్ పక్కన చేస్తున్నాను, పక్కన మీరు రఫ్ వర్క్ లో చేయాల్సిన పర్లేదు, ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం. సో డైరెక్ట్ ఇక్కడ చేస్తాను, నేను ఇక్కడ చేసి ఆన్సర్ రాస్తాను. సో ఇంటెగ్రల్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 dx. సో మైనస్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ దిస్ వన్ 2x మైనస్ 1 ప్లస్ ఏ కాన్స్టెంట్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది డెరివేటివ్ ఆఫ్ దిస్ వన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్. సో మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2l అంటే కోఎఫిషియంట్ కంపారిజన్, x కోఎఫిషియంట్. సో l is equal to minus 1 by 2 and constant 2 is equal to minus l plus m, where m is equal to 2 plus l అంటే 2 minus 1 by 2, that is 3 by 2. Now minus x plus 2 can be written as l minus 1 by 2 of 2x minus 1 plus 3 by 2 by x square minus x plus 1 dx. మర్చిపోతుగా టైప్ రావాల్సిందే, టైప్ మీకు వచ్చిన వదిలేదు, మంచి వాడిని కాబట్టి చెప్తున్నాను మొత్తం మళ్ళీ ఒకసారి. సో దట్ ఈస్ మైనస్ 1 by 2 ఆఫ్ 2x minus 1 by x square minus x plus 1 dx plus 3 by 2 of dx by x square plus x plus 1 dx. So it is very easy because it is of the form f dash x by f of x, and that is nothing but a perfect square. We have to convert them into a perfect square, the x square minus x plus 1. So perfect square and x whole square minus 2 into x into 1 by 2 plus 1 by 2 whole square minus 1 by 4 plus 1. So that is x minus 1 by 2 whole square plus 3 by 4. That is dx by x minus 1 by 2 whole square plus root 3 by 2 whole square. ఇవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్ రైట్. మీకు ఏ తెలియకపోయినా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూడండి, కంగారు పడద్దు, బట్ నేర్చుకోండి. ఓకే, ఎందుకంటే ఇంటిగ్రేషన్ రాకపోతే తర్వాత టాపిక్స్ కూడా వచ్చే ఛాన్స్ లేదు మనకు. సో ఇక్కడ ఎంత వస్తుంది చూడండి, మైనస్ 1 by 2 log mod x square minus x plus 1 plus 3 by 2 of, this is of the form 1 by x square plus a square, అంటే 1 by a
tan inverse of x by e. Now 2 gets cancelled. So here 1 by 3 into ఈ ప్రాబ్లం ఆన్సర్ ఏంటో చూడండి ఒకసారి. -1 by 2 log mod x square minus x plus 1. 3 by root 3 means root 3 plus root 3 of tan inverse 2x minus 1 by root 3 plus a constant c. So answer 1 by 3 log mod x plus 1 minus 1 by 6 into log mod x square minus x plus 1 plus 1 by 3 into root 3. Again it is 1 by root 3 of tan inverse 2x minus 1 by root 3 plus a constant c. So adi ee problem. It's not that much of simple question. ఈ ఒక్క ప్రాబ్లం చేశారంటే మీకు పార్షియల్ ఫ్రాక్షన్స్ వస్తుంది, టైప్స్ ఐడియా ఉంటాయి, పర్ఫెక్ట్ స్క్వేర్ చేయడం ఐడియా ఉంటుంది. సో మై సజెషన్ ఈజ్ బెటర్ టు వన్ మోర్ టైమ్ దిస్ క్వశ్చన్. మీరు ఓన్గా ఈ ప్రాబ్లం చేయగలిగితే డెఫినెట్గా వీ హ్యావ్ కమాండ్ ఆన్ టైప్స్ అండ్ పర్ఫెక్ట్ స్క్వేర్ చేయటం అండ్ ఆల్సో బై యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. It's a very good question. Yeah, okay. Let us go with another question. టైం కొద్దిగా జస్ట్ ఒక 2 minutes మాత్రమే ఉంది కాబట్టి సింపుల్ క్వశ్చన్ చెప్తాను. నెక్స్ట్ క్లాస్లో వీ విల్ కంటిన్యూ దిస్ పార్షియల్ ఫ్రాక్షన్స్ టైప్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. Integral cot x by 1 plus sin square x dx. 1 plus sin square x dx. So we can write cot x as cos x by sin x of 1 plus sin square x dx. Now you can take sin x is equal to t. Now sin x is equal to t. It becomes dt by t of 1 plus t square. అయితే మీరు పార్షియల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదా బెటర్ మై సజెషన్ 1 plus t square t ఉంది కాబట్టి యూ కెన్ రైట్ లైక్ 1 plus t square minus t by t of 1 plus t square. ఓకే, ఇలా కూడా స్ప్లిట్ చేయొచ్చు. 1 plus t square minus t square. 1 plus t square minus t square. Okay, now you can split into two fractions. 1 plus t square gets cancelled. 1 by t minus 1 by t dt. T by 1 plus t square. Easy kada? So this is log mod t minus 1 by 2 into log mod 1 plus t square. So ఎలా వస్తుంది? 1 plus t square derivative 2t కదా, 2 లేదు కాబట్టి 1 by 2. So you can write log mod t. What is t? Sin x minus 1 by 2 into log mod 1 plus sin square x.
ఇది కావాలనుకుంటే ఇక్కడ 1/2 రాసేసుకొని ఇబ్బంది ఏం లేదు. సో దట్ ఈస్ 1/2 into log mod sin square x by 1 plus sin square x plus a constant c. So that's all for today's class. We will continue tomorrow. Okay, thank you guys.